Next contestant is Sriram. Please welcome him. హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న, మనం ఇంతకుముందు 2 సార్లు కలిసాము. మీ ముందు జోకులు చెప్పాలంటే 3-4 ప్రిపేర్ అయ్యి వచ్చాను, నాకు మర్చిపోయాను. యాక్చువల్లీ నాకు నిన్న నైట్ చెప్పారు స్టాండప్ కామెడీ అని. ఇంట్లో వాళ్ళకి చెప్తే స్టాండప్ కామెడీకి నువ్వు పనికి రావరా, ఎందుకంటే ఒక చోట నించోడు నీ వల్ల కాదు, సో ట్రై చేయి, పోనీ పర్వాలేదు అన్నారు. 2-3 నేర్చుకున్నాను జోక్స్, కానీ గుర్తు రావట్లేదు. బట్ నాకు వచ్చిన ఒక చిన్న మిమిక్రీ చెప్తాను. అంటే మహేష్ గతి గారి పర్మిషన్ తీసుకున్నాను నేను ముందే, మిమిక్రీ చేయొచ్చా అంటే చేయొచ్చు పర్వాలేదని నాకు చెప్తే అందుకనే వచ్చాను. నాకు ఇష్టమైన ప్రకాష్ రాజ్ వాయిస్ చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్. ఒక దేశం బాగుపడాలంటే పబ్లిక్ కావడం, ఒక దేశం నాశనం అవ్వాలంటే పబ్లిక్ కావడం తప్ప మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని దగ్గర ఏడిపిస్తున్నారు అన్నా, కామెడీ షో అన్నా, నాకు రాదన్నా. సో ఇలా ఉంటుంది. ఇదే కామెడీగా ఒక ఇందులో చిన్న కామెడీ యాడ్ చేసి మిమిక్రీ యాక్టర్ ఒక మిమిక్రీలో ఒక చిన్న కామెడీలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇలాగ యాక్టర్స్ అందరినీ కూడా ఒక దగ్గర పిలిచి పాటలు పాడమని అడుగుతారు. సో కొంతమంది పాటలు పాడుతూ అంటారు, కొంతమంది పోయమ్స్ చెప్తా అంటారు. సో పాటలు పాడడానికి ప్రకాష్ రాజ్ గారిని ముందు పిలుస్తారనమాట. ప్రకాష్ రాజ్ గారు నేను పాట పాడలేనండి, పోయం చెప్తా అంట. అబ్బా, నాకు జన్మనిచ్చావబ్బా, కెట్టాన్నిచ్చావు అని ఇచ్చావబ్బా, కానీ ఇంత తొందరగా ఎందుకు పోయావబ్బా, నాకు ఇవన్నీ సూట్ అవ్వండి. నేను ఇంకోటి చెప్తా. అరే స్వప్న సంక్రాంతి బుక్ అయితే నేను గొప్పమ్మన్రా, అరే స్మత్మ వెరుపు అయితే నేను ఊరువన్రా, గంగిరెత్తు వచ్చి గుండె గుబ్బమ్మను తొక్కినట్టు నా గుండె గుబ్బమ్మను తొక్కావురా, నిన్ను మామూలుగా చెప్పర్రా అని ప్రకాష్ రాజ్ గారు చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తారనమాట. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నేను పాటలో నాకు రావు అనమాట. నాకు ఎలాంటి సభల్లో మాట్లాడాలంటే అది చిన్నప్పటి నుంచి నాకు రావు. ఇదేంటి ఈ మధ్యకాలంలో కొంచెం అరవడం అది అలాంటి అంటే నేను మాట్లాడగలను. ఇలాంటి నేను పద్యం, నాకు ఇష్టమైన పద్యం చెప్తానండి. ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, చిమ్మ చీకటి, దూరంతో గతుకులు, చేతులు లాంతరు కూడా లేదు, కానీ గుండెలంట ధైర్యం ఉంది, ధైర్యం ఉంది అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను పాట పాడతానండి, పద్యాలు చెప్పని అంటారు. చంద్రబాబు నాయుడు గారు పాట పాడతారు. మసక మసక చీకటిలో, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల నువ్వు మాపటలు కలుసుకో, నీకు విలువైనది దొరుకుతుంది, నీకు విలువైనది దొరుకుతుంది. యాయా 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 యాయా, నెక్స్ట్ టైం కూడా సీఎం నేనే మాయా. సో ఇలా చెప్తారు. పాత యాక్టర్ సిఎస్ఆర్ గారు సెకండ్ పాత్రలు వేసేవారు, ఆయన వాయిస్ కూడా కొంచెం ట్రై చేస్తాను. సుయోధన, నాకు పాటలు రావు నాయన, పాచికలు వేయమంటువా, ఫటా ఫటా వేసి టపా టపా పాండవులను కళ్ళగొట్టేదను. మా బాబాయ్ ఎన్టీ రామారావు ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనమాట. సో మాకు చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారిని బాగా దగ్గరగా, అంటే టీవీల్లో వాటిల్లోని ప్రోగ్రామ్స్లో చూడడం అలవాటు. నేను ఒకసారి ఇలాగే సీమసింహం ఆడియో ఫంక్షన్ వస్తుంటే లైవ్లో చూస్తున్నాను. ఫస్ట్ పరచూరి సోదరులో పరచూరి గోపాలకృష్ణ గారు మైక్ తీసుకొని చెప్తున్నారన్న, మన శబర శివ రెడ్డిగా లేదా శివగా మన బుద్ధుకు రాబోతున్నారు మన బాలయ్య శివగా మరి కాసుకోండి. బాలకృష్ణ గారికి మైక్ ఇచ్చారు. మరి వారి ఆడగారు ఆ రోజుల్లో శివ నరజబ అని చాలా చాలా సినిమాలు చేసిన తర్వాత మనం కూడా చాలా మంచి సంపాదనలు అందించారు మన పరుచూరి సోదరులు. నువ్వు వస్తావా, నన్ను రబ్బట్టావా, ఇలాంటివి కూడా గట్టి సంభాషణలు ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూస్తారు. ఇలాంటివి నీది తప్పబట్టావో బలతాడు,
ఇలాంటివి చాలా చాలా ఘాటైన సంపాదనలు ఉన్నాయి. మరి మీరు చూడాలి, చూసి మరి మరి ఆ రోజుల్లో నాన్నగారు ఇలాంటివన్నీ బాగా చేసేవారు. దాని తర్వాత మరి నేను పుడికి పుచ్చుకోవడం అని అందరూ అదంతా తర్వాత అది. నాగార్జున గారిది మిమిక్రీ నేను ఎప్పుడు చేయలేదండి. ఎందుకంటే నాకు పెద్ద వాళ్ళని ఇమిటేట్ చేయాలంటే చాలా భయం. ఎందుకంటే వాళ్ళు ఒక పొజిషన్లో చాలా కష్టపడి వెళ్తారు, మనం అవమానించినట్టు ఉంటుంది ఒకరిని సరిగ్గా చేయకపోతే. కాకపోతే నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఒకే ఒక ఆడియో క్లిప్పింగ్ వినిపించేది. నాకు తెలిసి బాగా గుర్తుండి ఉంటుంది, చాలామందికి టీనేజ్లో వినుంటారు మిమిక్రీది. అది ఏమైనా జస్ట్ నా ఫ్రెండ్ ఎవడో ఇలాగా ఆన్ చేయగానే నాగార్జున అంతే. దాని తర్వాత నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. కానీ అది చాలా, దాని తర్వాత నేను ఈ అదొకటి బాగా గుర్తుంది, నాగార్జున చేస్తున్నా నాన్నగారు నేనేమో చేయట్లేదు. సో ఇలాగా ఆ ఆడియో క్లిప్ నుంచి నేను నేర్చుకున్న వాటిల్లో నాగార్జున గారిని మొన్న మీలో ఎవరు కోటేశ్వరుడు, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి అండి. పుట్టిన దగ్గర నుంచి చిరంజీవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, బట్ ఇట్స్ లైక్ గాడ్ అంతే. సో అలాగా నాగార్జున గారు మీలో ఎవరు కోటేశ్వరుడు, నేను మీ నాగార్జున, మీలో ఎవరు కోటేశ్వరుడు, ఆడదాం రండి. ఇప్పుడు చిరంజీవి గారిది వచ్చిందండి. కొంచెం టిపికల్ తెలుగు చిరంజీవి గారు ఎలా మాట్లాడతారంటే పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరు కోటీశ్వరా, ఈరోజు మొత్తం ఆడడానికి ఎవరు తెలుసా? హర్షవర్ధన్ వచ్చారు. హర్షవర్ధన్ అంటే నాకు ఎప్పుడు చూడ కలిసినప్పుడు అది ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందంటే పెద్ద సంభాషణ. కానీ అదంతా అది నీకు బాగా గుర్తుంటుంది హర్ష. ఆ రోజు రాత్రి నువ్వు చెప్పిన జోకులు, ఆ స్క్రిప్ట్ నువ్వు వెతుంటే అదంతా ఆనందాన్ని మాత్రం నేను చెప్పదా. తర్వాత మధ్యలో అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 10,000 రూపాయల ప్రశ్న, ఎవరు కోటీశ్వరుడు? అది నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. కాయ్ రాజా కాయ్. ఇంకా చాలా చెప్పాలని ఉందండి, కానీ కొంచెం టెన్షన్గా ఉంది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. ఇంకా జోక్స్ గుర్తురావట్లేదు, బట్ దట్స్ ఆల్. లైక్ నేను ఇంకా చాలామందిని ఇమిటేట్ చేయగలను, బట్ ఇంకా టెన్షన్ లోపల ఉంది. ఐఎమ్ రియలీ సారీ టు డిసప్పాయింట్ యూ ఆల్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.